ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. పిల్లలకు విద్యా బోధనలు నేర్పించడం ఎంత అవసరమో మార్కులు, ర్యాంకులు చూసుకుంటున్న ఈ సమాజంలో ఇంటర్నెట్ యుగంలో ఖచ్చితంగా సంస్కారం కూడా నేర్పించాలి అని చెప్పి ఏదైతే జేఈఈ స్టార్, యాటిట్యూడ్ స్టార్ అంటూ వైరల్ అవుతున్న ఈ యువకుడి ఏదైతే సోషల్ మీడియా ట్రెండింగ్ లో మనం చూడొచ్చు. ఈ వీడియో ద్వారా మనమందరం కూడా ఏదో రాజకీయ పార్టీలో కేటీఆర్ గారితో ఒక స్టూడెంట్ లో వీళ్ళని తప్పుపట్టాలి, ఏదో విశ్లేషణ చేయాలని కాదు, కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఈ యువకుడు ఏ విధంగా అయితే జేఈలో ర్యాంక్ సాధించాడని కేటీఆర్ గారు ఇంటికి వెళ్ళి సన్మానించిన సందర్భాన అతను వివరించిన శైలి అనేది చాలా మందికి, కొందరికి అతన్ని ట్రోల్ చేసే విధంగా, కొందరికి అతడిలో తల్లిదండ్రుల ఏదైతే సంస్కారం నేర్పించేది లోపం ఉందని చాలా మంది విశ్లేషించడం జరిగింది. ఒకసారి మనం కూడా ఆ వీడియో అనేది చూస్తే ఇందులో చాలా స్పష్టంగా ఆ యువకుడు కేటీఆర్ గారి ఏదైతే భుజంపై చేతులు వేసి కేటీఆర్ గారిని అతడు ఏ విధంగా అయితే ఆయనకి రెస్పెక్ట్ గా వచ్చి సన్మానం చేశారో ఆ సన్మానాన్ని సరిగా రిసీవ్ చేసుకోకుండా యాటిట్యూడ్ చూపించాడన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. కేటీఆర్ గారు అతన్ని సన్మానం చేస్తున్నారు, జేబులో చేతులు పెట్టుకున్నాడు. దాని తర్వాత కేటీఆర్ గారు షాల్వా ఏదైతే సన్మానించిన తర్వాత వెంటనే భుజం మీద చేయి వేసేసాడు. ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ చాలా మంది చూసి ఏంటంటే కేటీఆర్ గారిని అతను సన్మానిస్తున్నాడా లేకపోతే కేటీఆర్ గారు అబ్బాయిని సన్మానించడానికి వెళ్ళారా అన్నట్టు కూడా ట్రోల్ అవుతుంది. మరి దాని తర్వాత వెంటనే ఏదైతే గ్రూప్ ఫోటో దిగుతారో ఆ గ్రూప్ ఫోటో సందర్భంలో కూడా ఒకసారి కాదు రెండోసారి కూడా మళ్ళీ కేటీఆర్ గారి భుజానికి చేయి వేశారు. అంటే ఇక్కడ కేటీఆర్ గారు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా చాలా హుందాగా ఆయన గారు భుజం మీద చేయి వేసిన అతన్ని స్వాగతిస్తూ, అతను ఒక ర్యాంకర్ కాబట్టి భవిష్యత్తు బాగుండాలని చెప్పి అక్కడ రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా కేటీఆర్ గారు బాగా రియాక్ట్ అయి ఉంటారు. అంటే అట్లీస్ట్ ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు ఆయన అతనికి సంజాయించుంటారు, బాబు అలా కరెక్ట్ గా అందులో బిహేవ్ చేయలేదు అని చెప్పి. కావున ఈ వీడియో ద్వారా చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ట్రాలింగ్స్ చేస్తున్న వారికి దయచేసి ఈ అబ్బాయి డిప్రెషన్ లో వెళ్లే విధంగా అతని కెరియర్, విద్య ఏదైతే అతని లైఫ్ ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ కేటీఆర్ గారి మీద అతడు అతిగా వ్యవహరించిన యాటిట్యూడ్ చూపించిన తీరును ఖండిస్తూనే అతడు భవిష్యత్తులో సరి చేసుకునే విధంగా ఇతడు సరి చేసుకునే విధంగా మనం మాట్లాడాలి. మన క్రిటిక్స్ విశ్లేషణ మరియు ఖండన ఉండాలి తప్ప బాగా ఏదైతే చాలా మంది హద్దులు మీది కూడా అతను తప్పు చేశాడని అతన్ని పట్టుకుని పొలిటికల్ గా దాన్ని ట్రోల్ చేయడం, అటు రేవంత్ రెడ్డి సీఎం గారిని, ఇటు కేటీఆర్ గారి ఏదైతే వీడియోస్ ని కంపేర్ చేస్తూ ఇటువంటి రాజకీయం కూడా తగదని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏదైతే ఈ విద్యార్థి తన తప్పును తెలుసుకుని భవిష్యత్తులో పెద్దలతో హుందాగా వ్యవహరిస్తూ ముఖ్యంగా తనను సన్మానించడానికి వచ్చిన కేటీఆర్ గారితో తీరును ఖండిస్తూ అతడు మంచిగా భవిష్యత్తులో ఇంకా ర్యాంకులు సాధించాలి, మన దేశానికి రాష్ట్రానికి అతడు సేవ చేయాలని ప్రార్థిస్తూ మరిన్ని వీడియోలు విశ్లేషణల కోసం ఆజాద్ కలాం మీడియా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ.